హాయ్ చెప్పు యూట్యూబ్ ఛానల్ కి. హాయ్, హౌ ఆర్ యూ? నేను చెప్పే ప్రేమల్ల లౌకికం ఉండాలి కానీ దూరం ఉండవద్దు. నాని అనుభవించి చూసిన, నాలో పవర్ చూసిన, నాలో లౌకిక చూసిన, నాలో ప్రేమ చూసిన, ఆ ప్రేమని ఆ కష్టాల బాధలు మీరు అనుభవించవద్దు. మీలో ఉన్న ప్రేమని మీరు చంపుకోవద్దు. మీరు ఎంత లౌకికంగా ఉంటారో నేనంత హ్యాపీ ఉంటాను. లవ్ లా చంపుకోకూడదా, ఫ్రెండ్షిప్ లా చంపుకోకూడదా? ఫ్రెండ్షిప్ లో చంపుకో. లవ్ అంటే మీ ఇష్టం, అది మీ అనుభవం, మీ ఆలోచన. అది అది మీ భార్య విషయం ఉంటది, మీ నీలో ఉంటది, మీ ఫ్రెండ్షిప్ లో ఉంటది. దానికి నాకు సంబంధం లేదు. అంటే ప్రేమనే, లవ్వే అని ప్రేమను వాటిగా చంపవద్దు. ప్రేమ కఠినమైనది, అది ఆ బండికి తెలుసు. రమేష్ బండికి ఆ గొడవ బండి చెప్పు, ఆ బండికి బాగా తెలుసు. అది నాకు లేదు. ఇగో ప్రేమ అభిమానం ఉండేది దానైనా. ఇగో ప్రేమ కన్నా పెంచుకున్నంత బలం, పెంచుకున్నంత ఎవ్వరికి లేదు. లవ్ అండి. ఇప్పుడు నేను లవ్ చేస్తా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా, వీడైనా దాని గురించి ఫ్రెండ్షిప్ గురించి చెప్పు నువ్వు. అదే చెప్తున్నా. నువ్వు కొంచెం ప్రేమ కన్నా పెంచుకున్నంత బలము ప్రేమకు లేదు. ప్రేమ ఎటువంటిది? అగో ప్రేమ కన్నా ప్రేమ ఇటువంటిది. దీన్ని తెలుసుకోలేము. దీనికి ఉన్నంత బలము లవ్కు లేదు. లవ్ అంటే ఏం చేస్తుందంటే, ఓ లవర్ వచ్చిందంటే పగబోతే అనుభవించే శక్తి వీళ్ళకు లేదు. ఈ మంచమ్మడి ఒక లవర్ జత అయిందనుకో, దీనికి ఉన్నంత బలం, ప్రేమకున్నంత బలం ఫ్రెండ్షిప్ ఒక లవర్ ని జత చేసుకుని లేదు. అని అదే ఫ్రెండ్షిప్ అదే లవర్ ని దూరం చేసిన అనుకో, ఫ్రెండ్షిప్ కి ఎట్లా ఉన్నట్టే ఒక కత్తికి, ఒక ఖడ్గానికి ఉన్నంత బలం, దానికి ఉన్నంత బలం మనకు లేదు. మనది పవర్ఫుల్. ప్రేమ అంటే ఒక రక్తం, ఒక మానసికం వల్ల అనుభవించే శక్తి ఏ దానికి లేదు ప్రేమకు. ఎందుకంటే ఇప్పుడు నీకే నాపత వచ్చింది అనుకో, నేను ఉంటానా? మన ఫ్రెండ్షిప్ నువ్వు కొడతా అంటాడు వాని కత్తెలకు కత్తరిస్తాం. ప్రేమకు అంటే లవ్ అంటే చెప్పనీకి లేదు. లవ్కు ప్రేమకు ఎంత తేడా వస్తుంది. ఎందుకంటే ప్రేమ నువ్వు కూడా అంటావు, ఒక మన ఫ్రెండ్షిప్ ప్రేమతో ఒక ఫ్రెండ్షిప్ ప్రేమించిన వాళ్ళకు, ఫ్రెండ్షిప్ ప్రేమించిన వాళ్ళకు ప్రేమతో రాని ఈ పక్కన ఫ్రెండ్షిప్ కూడా ఎంత అనుభవమో, ఎంత లవ్ ఇట్ట ఉంటది ఒక లవ్. వాళ్ళని ప్రేమించడానికి, మనం అనుభవించడానికి పెద్ద ఉంటది. మన ఫ్రెండ్షిప్ కన్నా ప్రేమను అనుభవించాల. అంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటాను, నేను ఒక లవ్ చూసుకుంటాను, లవ్ చూసుకుంటావు, నేను లవ్ చూసుకుంటాను, నేను లవ్ చూసుకుంటా. ఆ లవ్ కన్నా మన ప్రేమత్వాన్ని అనుభవించేవాడు ఒక ప్రేమికుడు. మన ప్రేమను అనుభవించేవాడు ఒక ప్రేమికుడు. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే మనదిరా. మనసే ఇచ్చి నిజమేనా? నేను ఎంతో అనుభవించిన, ఎంతో చేసిన. అంటే ఇప్పుడు ఇటు చెప్తావా, ఇది ఫ్రెండ్షిప్ లు అంటున్నారా? కొంతమంది ఫ్రెండ్షిప్ లోనే దూరం చేసుకుంటారు, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్షిప్ అవి అంటున్నారు. అది దుర్మార్గంతనం. ఎందుకంటే ఆ పూటకు ఖర్చుకు నాకు ఇప్పుడు నేను తాయినా నీకు నేనంటే ఎవరో తెలియదు. నేను అమ్మాయిన తెలియదు, అబ్బాయిన తెలియదు. ఒక రక్షల సైకిల్ మీద పాట వేసుకొని పోతున్నా. నా లౌకికం తెలియదు.
ఎందుకంటే మీరు లౌకింగ్ ఉన్నారు కాబట్టి మీ సేమ్ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు కాబట్టి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు 7th క్లాస్లో ఎప్పుడంటే 1885లో 7th క్లాస్ చదివింది. చదివిన నాకు బలం లేదు, చదివిన నాకు ఓపిక లేదు, చదివిన నాకు పెళ్లి చేయలే. మా అమ్మలు భయపడి నాకు ఒక లౌకికంగా పెళ్లి చేసినారు అని ఆ అనుభవం మీకు వద్దు. మీరు ఒక దారిలో ఉండాలి, ఒక రస్తలో ఉండాలి. చక్కగా నేను సచ్చిన బతికిన ఒకటి. ఎందుకంటే లౌకికం ప్రేమ వద్దు, మనకు చదువు కావాలి. చదువుగా మనకు దారి నడిచే దారిని అమ్మాయి మనలో రసపడుతున్నాం. అదే 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 స్టూడెంట్స్ నెంబర్ 1 చూసినా ఆ సినిమా వద్దు వద్దు, నాకు ప్రేమనే వద్దు. నేను ఒక కాలేజీలో నేను చదువుతున్నాను, నేను చదివేతోళ్ళు వాళ్ళు జాబులు తెచ్చుకొని నేను బైక్ మెకానిక్ పోతాను అనమాట. కన్నా మీది పని బాగా అంటున్నారు, ఈ జాబ్ చదువు మేళమా మా సొంత పని మేళ అని అడుగుతున్నా. సొంత పని కన్నా జాబ్ అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా. జాబులో ఉన్నంత అదృష్టం సొంత పని లేదు. ఆయన ఈ మాట ఎందుకన్నాడంటే సొంతం పనులు అయితే వాల్యూ ఉండదు అనమాట. అదే జాబ్ తీసుకుంటే వాల్యూ కంపల్సరీ ఉంటుంది. జాబ్ తెచ్చుకొని మేబీ ఇట్లా చదువునాక జాబ్ తెచ్చుకుంటారు, జాబ్ తెచ్చుకున్నాక వాల్యూ ఇస్తారు అనమాట. సొంత పనులు అయితే కూలీ పోయేటట్టయితే వాల్యూ ఇయ్యారు అనమాట. మనకి జాబ్ తెచ్చుకుంటే కొంచెం వాల్యూ ఉంటుంది అని అన్నాడు. కొంచెం వీడియో చూడండి, ఫుల్ వీడియోగా ఉంది. నేను కూడా ఆలోచించిన 1992లో 94లో నా చదువు అంటే 1994 నా చదువు. ఆ చదువు మా అమ్మ చదివిలే, నేను సంకన అయిపోయినా, నాకు పెళ్లి చేసిన ఎప్పుడు 93లో. ఆ చదువు కన్నా మీ ఇంటర్నెట్ నాలెడ్జ్ బాగుపడితే ఊళ్ళో యూస్ బెటర్. మీ చదువు ఇంటర్నెట్ అనుకో, మీ అంబడే మీ లవ్లో మీ అనుభవంతో ప్రేమించిన వాళ్ళకి మీ అమ్మడే వస్తారు, మీ ఇంటర్నెట్ నాలెడ్జ్ వల్లనే వస్తారు. మనకంటుంటాం నేను ప్రేమించినాక నా బుడక వస్తుంది అనుకుంటా, కానీ మీ తెలివితేటలతో వస్తుంది. నువ్వేమన్నా కోపడద్దు, బాధపడద్దు. పవర్ ఉంటే పదవి ఎన్నో అంటారు, నిజం కదా? కదా ఏడు ఎమ్మెల్యే పదవి ఎంత మనం క్రికెట్లు ఆడతాం, పాలతో కోట 6 పోయిందనుకో అంటారా? అంత పవర్ పంపించారు. సత్యం నాలో పవర్ ఉంటే